హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ సాయిరామ్. ఈరోజైతే నేను గోంగూర స్పెషల్ కర్రీ చేశానండి. గోంగూర మటన్ కర్రీ చేశాను. చూసారా ఎలా చేయాలో చెప్తా చూడండి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఫస్ట్ అయితే గోంగూరని శుభ్రంగా కడిగేసి నీటిలో శుభ్రంగా కొంచెం ఉప్పు వేసి కడగాలండి. కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఒక గిన్నె తీసుకొని నూనె పోసి అందులో మగ్గబెట్టేయాలి. గోంగూరని బాగా మగ్గబెట్టాలి. మగ్గబెట్టిన తర్వాత వేరే గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసి ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా వేసి బాగా కలపాలి. తగినంత నూనె వేసుకోవాలి. బాగా వేగిపోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మటన్ వేసేయాలండి. మటన్ ఉడకపెట్టుకొని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయి కారం పసుపు ఉప్పు వేసి ఒక 5-6 విజిల్స్ వేయించాలి మటన్కి. ఈ మటన్ వేసి బాగా కలపాలన్నమాట. బాగా కలిపిన తర్వాత దానికి తగినంత ఉప్పు కారం పసుపు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవో చూసుకోవాలి. మసాలా కూడా వేసుకోవాలి. నేను నూరిన మసాలా కొంచెం ఉంటే అది వేసాను. పౌడర్ కూడా వేసాను. నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను ఇంట్లో. కొంచెం నూరిన మసాలా వేసుకోవాలి. పౌడర్ ఉంటుంది ఎప్పుడు పెట్టుకుంటాను. ఆ పౌడర్ కూడా వేసాను. బాగా కలిపేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టేయాలండి. కనియాలి. తర్వాత అయితే బాగా దగ్గరికి అయినాక మూత పెట్టేసుకున్నాక దగ్గరికి అయినాక ఇప్పుడు నేను గోంగూర మగ్గ పెట్టుకున్నాను కదా, ఆ గోంగూర అయితే వేసేయాలన్నమాట. చూసారా గోంగూర వేసేయాలి. ఇంకా బాగా మెత్తగా రావాలి. ఆకులాగా కొంచెం మెత్తగా ఉన్నట్టుంటే బాగుంటుందండి. మగ్గబెట్టేస్తే అది దగ్గరికి అయిపోతుంది కదా. ఈ గోంగూర అయితే అందులో వేసేయాలన్నమాట. బాగా దగ్గరికి అయిన తర్వాత వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక పావుగంట ఉంచేసేయాలి. నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు. బాగా ఉడికిపోతుంది కదా. ఒక గ్లాస్ కంటే ఎక్కువ నీళ్ళు వేయకూడదు అనమాట. గోంగూర వేసి కలపాలి. కలిపి దానికి సరిపడా ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. ఒకసారి సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. అన్నీ చూసుకున్నాక బాగా దగ్గరికి అయిపోయినాక దింపేసుకోవడమే. గోంగూర కూర రెడీ అయిపోయిందండి. మీరు ఎలా చేస్తారు? ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు గోంగూర కూర. గోంగూర మగ్గపెట్టి మిక్సీ కూడా పట్టి వేసుకోవచ్చండి. అలా కంటే ఇలాగ కూడా బాగుంటుంది. ఎక్కువ అలాగ వేరేగా ఉంటుంది టేస్ట్, ఇలాగ వేరేగా ఉంటుంది. మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి కొత్త వాళ్ళు కూడా. ఈరోజైతే మా అబ్బాయి బయటకు వెళ్ళి ఒక ఈ ఇడ్లీ టిఫిన్ ఏయో మొత్తం 2 రకాలు తీసుకొని ఒక 30 ప్యాకెట్లు అయితే పంచడానికి వెళ్ళాడండి. నేను వెళ్ళాను కానీ కుదరక నేను వచ్చేసాను. వాడైతే పనిచేశాడంట. ఇప్పుడే ఇంటికి వస్తున్నానని చెప్పాడు. ఏదో నాకు తగ్గ నేను చిన్న సహాయం చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా అలా చేస్తున్నాను అంతే. నాకున్న దాంట్లో రెడీ అయిపోయిందండి. గిన్నెలోకి తీసేసుకోవడమే. కూర రెడీ అయిపోయింది. తినడానికైతే మేము రెడీ. కూర కూడా చేశాను ఈరోజు. చూసారా ఎలా ఉంది కర్రీ? మీరు ఎలా చేస్తారు కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంకరేజ్ చేసినందుకు. బాయ్ బాయ్ బాయ్.